ఎన్టీఆర్ 31 నుంచి అయితే ఒక సాలిడ్ అప్డేట్ అయితే మన ముందుకైతే వచ్చేసింది మొన్నటికి మొన్నే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఉప్పాడ బీచ్ లోనైతే మన ప్రశాంత్ నీల్ గారైతే తిరుగుతున్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. అంటే అక్కడ పరిసర ప్రాంతాలను అయితే చెక్ చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఒకవేళ గాని ఇప్పుడు ఫస్ట్ సీన్ అయితే కంప్లీట్ చేశారంట. ఇప్పుడు సెకండ్ సీన్‌కి అయితే ఉప్పాడ బీచ్ లోనైతే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలని వాడుకుంటారా అంటే ఖచ్చితంగా కూడా వాడుకున్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. తొందరలోనే దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ అయితే మనకైతే ఇస్తారు. అంతే కాకుండా ఈ మూవీ అయితే బెంగాల్ బ్యాక్ డ్రాప్ కింద అది కూడా 90s లో టైంలోని బెంగాల్‌లో ఏ విధంగా జరిగింది అన్న సంఘటన బట్టి అయితే మన ముందుకు తీసుకొస్తున్నట్లయితే మనకైతే కళ్ళకు కట్టినట్టు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ 31 కోసం అయితే ప్రతి ఒక్క అభిమాని కూడా వెయిట్ చేస్తున్నాడన్నమాట. ముఖ్యంగా తారక్ అభిమానులైతే ఏ రోజైతే ఎన్టీఆర్ 31 అనౌన్స్‌మెంట్ చేశారో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ 31 నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అదే విధంగా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా అంతే కాకుండా మన మన ప్రశాంత్ నీల్ గారిని వస్తున్నదే మన ప్రశాంత్ నీల్ గారిని చూస్తున్న మూవీస్ మొత్తాన్ని ఆదరించే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఈ మూవీ కోసం. ఖచ్చితంగా కూడా త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ముందుకు వస్తాయి అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కూడా ఈ మూవీ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే గతంలో వచ్చిన 'కేజీఎఫ్' ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా మన 'కేజీఎఫ్ 2' ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. 'సలార్' కూడా అందరికీ తెలిసిందే కదా! ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేని మూవీస్ ఇవన్నమాట. ఈ మూవీస్ ఇలా ఉంటే ఇది ఇప్పుడు వస్తున్న మూవీ మన ఎన్టీఆర్ గారితో చేస్తున్న మూవీ మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. నిజంగా చెప్పాలి అంటే ఈ మూవీ ఏ లెవెల్‌లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా అంచనాలకు కూడా అందట్లేదన్నమాట. ఆ రేంజ్ లోనైతే మన ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీనైతే తెర ముందుకైతే తీసుకొస్తున్నారన్నమాట. మరి అయితే ఈ మూవీ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత ఆడియన్స్ మొత్తం కూడా ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ మూవీ అయితే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తే ఆ ఎక్స్‌పెక్టేషన్ అంటే ఇంకా ఎంత శ్రద్ధ పెట్టి ఆ మూవీని తీయకపోతే అంత ఇదే పెడతారో అంటే డెడికేషన్ పెడతారో ఒక్కసారి చూడాల్సి ఉంది. నిజంగా ఆ మూవీకి ప్రాణం పెట్టి తీస్తారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదని అయితే ఫ్యాన్స్ మొత్తం అదే విధంగా నెటిజన్లు మొత్తం చెప్తున్నారు. ఈ మూవీకి మీరు ఖచ్చితంగా కూడా హైప్ పెట్టుకోవచ్చు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట. మరి మీరేమనుకున్నారు? తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ముందుకైతే వస్తాయి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.